అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం ఆదికాండము 10వ అధ్యాయం 1 నుండి 32 వచనాలు చదువుకుందాం. ఇది నోవాహు కుమారుడకు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మేషెకు, తేరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫాతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సేబా, హవీలా, సప్తా, రాయామ, సబక్త అనువారు. రాయామ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును, కాలాహుకును మధ్యనున్న రేసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రాయిము లూదీయులను, అనామీయులను, లేహాబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సీనీయులను, అర్వాదీయులను, సేమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకును వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశముల బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును. పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజుహులు, గేతెరు, మాషాను వారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలెపును, హసర్మావేతును, ఎరాహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత
వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.